హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక రీల్ చూసిన. ఆ అమ్మాయి ట్రైన్లో ఒక దగ్గరికి జర్నీ చేస్తూ కొన్ని విషయాల్ని టెక్స్ట్లో పెట్టింది, డిస్క్రిప్షన్గా క్యాప్షన్గా. మొత్తానికి ఒక మంచి సాంగ్ని పెట్టి ఆమె ఆ రీల్ షేర్ చేసినప్పుడు ఫస్ట్ అది చదివిన తర్వాత చాలా ప్రౌడ్గా అనిపించింది. వెంటనే తను ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే మీ ముందుకు తీసుకొని రావాలని అనుకున్నా. సో నేను ఇప్పుడు ఎక్కడున్నా? ప్రత్యూష దగ్గర ఉన్నా. జర్నలిస్ట్ ప్రత్యూష, యాంకర్ ప్రత్యూష అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. మైక్ టీవీలో రిపోర్టింగ్ చేస్తూ, వీడియోస్ చేస్తూ చాలా అంశాలే మీ ముందుకు తీసుకొచ్చింది. అట్లాంటి ఒక 26 ఇయర్స్ కంటే తక్కువే ఉన్న ఒక చిన్న, అంటే చాలా మందికి ఇప్పుడు జెన్జీ కిడ్సే కదా. సో అలాంటి ఒక జెన్జీ జర్నలిస్ట్ హైదరాబాద్ నుంచి సొంతంగా అతను ఢిల్లీ వెళ్ళి అక్కడ జంతర్ మంతర్లో ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ఒక జెన్జీ ప్రొటెస్ట్ను విట్నెస్ చేసింది. అక్కడ ఏం జరిగింది, ఒక ఆడపిల్లగా తన ఎక్స్పీరియన్స్ ఏంటి, అవన్నిటినీ మేము ముందు పెట్టాలి. ఎందుకు ఈ జెన్జీ ప్రొటెస్ట్ మీద చాలామంది మూకుమ్మడిగా ఆర్గనైజ్డ్గా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ఉద్యమంలో మహిళల పరిస్థితి ఎట్లా ఉంది, ఆడపిల్లల పరిస్థితి ఎట్లా ఉంది, తనని అడిగి తెలుసుకుందాం. హలో ప్రత్యూష. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది నాకు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్ టు. మేము విట్నెస్ చేయని ఒక మూమెంట్ని డైరెక్ట్గా నువ్వు లైవ్ రిపోర్ట్ చేసినావు. అండ్ మన తెలుగు స్టేట్ నుంచి ఇట్లా వేళ్ళ మీద 1-2 మెంబర్సే వెళ్ళిండ్రు, లెక్క పెట్టుకోవచ్చు. అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మస్తు ప్రౌడ్గా ఉంది నిజంగానే. నేను అంటే నాకు నేనుగా నేను వెళ్ళి ఆడ మొత్తం అన్ని దగ్గర నుండి చూడడం. అప్పటి వరకు నేను రీల్స్లో చూసిన, ఇట్లా కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆడికి పోయి చూసిన తర్వాత మొత్తం సినిమా అంతా రివర్స్ ఉంది. వాళ్ళకి ఎవరు ఫండింగ్ చేయలేదు, అక్కడ అమ్మాయిలను ఎవరు కొట్టట్లేదు, పోలీసులు కొడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓకే, పరిస్థితులు అంతా వేరేగా ఉన్నాయి. అక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉండే. డైరెక్ట్గా వెళ్ళను, దట్టు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా జెన్జీ కిడ్సే ఉన్నారు. సో ఎట్లా వెళ్ళిన? ఆఫీస్ పంపించిందా, ఫ్యామిలీ పంపించిందా, లేకపోతే ఆ కాక్రోచెస్ మీకు ఫండ్స్ ఇచ్చి అంత దూరం తీసుకెళ్ళినాయా? ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు మీ ట్రిప్ని? యాక్చువల్గా ఎవరు మాకు ఫండింగ్ అట్లా ఏం చేయలేదు. సిఎఫ్టీ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ నుండి మేము కొంతమంది అనుకున్నాము మనం ఖచ్చితంగా వెళ్ళాలి, అంత పెద్ద మూమెంట్లో మనం ఉండకపోతే ఎట్లా అని చెప్పి మేము అనుకొని మేమే పైసలు జమ చేసుకొని మేము ట్రైన్లో స్టార్ట్ అయిపోయినాం. సో క్లైమేట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ లో ఇప్పుడు ప్రత్యూష ఉన్నట్టా? ఉంది అఫీషియల్. ఓకే, సో ఆర్గనైజేషన్ తరఫున ఒక యాక్టివిస్ట్ గా వెళ్ళిన. అట్లాగే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ టీవీకి రిపోర్ట్ చేయడం, ఏం జరుగుతుంది ఏంది అని వీడియోస్ చేయడం, అక్కడి నుంచి కూడా నా జాబ్ చేసిన. ఈ సందర్భంగా నేను చాలా మంది తెలుగు యాక్టివిస్టులు నువ్వు అక్కడికి వెళ్ళడం మీద ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అనేది నేను నీకు చెప్పాలనుకుంటున్నా. చాలా మంది చాలా హ్యాపీ అయినరు. ప్రత్యూష మన మధ్య తిరిగిన పిల్ల ఈరోజు అంత దాకా వెళ్ళి రిపోర్టింగ్ చేసి, మెయిన్గా నీ లైవ్ రిపోర్టింగ్ వీడియోస్ని స్పెసిఫిక్గా ప్లే చేసుకున్నారు. సో అది నీకు చెప్తున్నా, ఆ విషయంలో కూడా కంగ్రాట్స్. అందరికీ నువ్వు ఒక మంచి ప్రౌడ్ క్యూట్ గర్ల్ లాగా అనిపించినావు. అయితే ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందో అంత క్యూరియస్గా కూడా ఉంది మాకు. ఏం చూసినావు అక్కడ? ప్రత్యూష నువ్వు ఒక ఆడపిల్లగా వెళ్ళినావు. మన ఇండియాలో ఎంత మాట్లాడుకున్నా కానీ విమెన్ సేఫ్టీ అనేది ఆల్వేస్ ఒక క్వశ్చన్. ఎప్పుడు మనం సేఫ్గా ఉంటాం, ఎప్పుడు మనకి ఎటువైపు నుంచి ఇష్యూస్ వస్తాయో తెలియదు. ఈవెన్ బస్లో కూడా బ్యాక్ టచ్ అనేది మనం అంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం ఇండియన్ సొసైటీలో. సో అక్కడ అన్ని లిటరల్ 1,00,000 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి అంత క్రౌడెడ్ ప్లేస్లో, ప్రొటెస్ట్ ప్లేస్లో మీరు ఎక్కడున్నారు, ఏం తిన్నారు, నీ సేఫ్టీ విషయం ఏంటి, అవన్నీ చెప్పు. జనరల్గా మనం మానవత్వం అని మాట్లాడుకుంటాం, కవిత్వాలలో వింటాం, మనం పేపర్లో చదువుతాం, బుక్కులలో చదువుతాం. కానీ నేను ఆడిపోయినాక నిజంగా మానవత్వం చూసిన. ఆడిపోయిన తర్వాత నేను ప్రొటెస్ట్లోకి పోయినా. ఫుల్ రాత్రి అయిపోయింది మేము పోయేసరికి. నేను డైరెక్ట్ పోవడంతో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిన. రాత్రి పొద్దున్నే అయిపోయింది. మేము ట్రైన్లో మొత్తం రాత్రి అంతా గడిపినాము. 20 రోజు ప్రొటెస్ట్కి నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మొత్తం ఇట్లా ఆగమాగం ఉండే. నిజంగా నేను ఆడున్న 7 రోజులు మానవత్వం చూసిన. ఓహో, ఇదే నా మానవత్వం అంటే, మన బుక్లలో చదువుకునే మానవత్వం ఇది అని. ఎట్లా అంటే నేను ఒక సీన్ చెప్తా. నేను ఇప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తే. ఇట్లా మొత్తం బ్యారికేడ్స్ పెట్టిండ్రు.
అటువైపు పోలీసోళ్ళు, ఇటువైపు సిక్కులు, ఓకే. పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని సిక్కులు. ఎందుకంటే పోలీసులు ఈ ప్రొటెస్టర్స్ని కొట్టకుండా ఓ మధ్యలో ఉన్నారు. దాదాపు 4 అవుతుంది. ఓకే. అటువైపు పోలీసులు ఇటువైపు రావాలంటే ఈ 6 పర్మిషన్ కావాలి. ఓకే. మేము రావచ్చా? సార్ ఓకే సార్ ఉదర్సే జాओ అంటే అటు నుండే రావాలి పోలీసులు. అంత మీదికి తీసుకున్నారు. అక్కడ సిక్కులు 4 అవుతుంది, అందరు పడుకొని ఉన్నారు. అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ 4 అవుతుంది, అందరు పండుకొని ఉన్నారు. ప్రొటెస్టర్స్ అందరూ ఒక దగ్గర మొత్తం రోడ్ల మీద, ఇక మొత్తం రోడ్ల మీద పండుడు ఏం లేదు, అట్లా పండుకుంటారు అంతే. కింద ఏం ఉండదు కూడా. కొంతమంది టవల్ వేసుకుంటారు, కొంతమంది బెడ్షీట్లు ఏది తెచ్చుకుంటుంది అట్లా పండుకొని ఉంటారు. కొంతమంది ఉట్టిగానే అట్లా బ్యాగ్ వేసుకొని పండుకొని ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మమ్మలు, పెద్ద మనుషులు, తాతలు అట్లా ఏం లేదు, అట్లా పండుకొని ఉంటారు. ఈడికెళ్ళి ఆడదాకా ఒక 30 మంది వండుకొని ఉన్నారు. ఒక లైన్ ఇట్లా 5 లైన్లు ఉన్నాయి. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ఈడ ప్రొటెస్టర్స్ ఉన్నారు. ఇంట్లోకెళ్ళి ఒక 2-3 లేచి ఈ పండుకున్న వాళ్ళందరూ కూపుతూ ఉంటారు అన్నమాట. దోమలు కరవకుండా అక్కడ ఫుల్ హ్యూమిడిటీ ఉంటుంది కదా, గాలి రావాలని ఇట్లా ఊపుతూ ఉంటారు అన్నమాట. ఆ 4 గంటల దాకా వాళ్ళు ఊపి 1 గంట తర్వాత వీళ్ళు వండుకొని ఇంకో 3 లేచి ఊపుతూ ఉంటారు అన్నమాట. అందరూ స్ట్రేంజర్సే, ఎవరికి ఎవరు తెలియదు. బై తుమ్ కిదర్సే అంటే పంజాబ్సే, తుమ్ కిదర్సే. ఇక వేరే వేరే రాష్ట్రాల నుంచి, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్కి వస్తారు పొద్దుగల్లా, తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళే అక్కడ వండుకుంటారు. ఆడ పండుకున్న వాళ్ళే కొన్ని వేల మంది ఉంటారు. మళ్ళీ వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు మళ్ళీ వేల మంది ఉంటారు. అంత బ్యూటిఫుల్ ఉంటుండే ఆడ. అమ్మాయిలకైతే ఎంత సేఫ్టీ ఉంటుంది. లక్షల మంది ఉంటారు. మీరు అన్నట్టు లక్షల మందిలో అమ్మాయిలని ఇట్లా పిసికి చేస్తారు. ఏడికన్నా బయటికి పోతేనే పిసికి చేస్తారు అమ్మాయిలు. అస్సలు అట్లా ఉండదు. అమ్మాయిలు కొంచెం ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి ప్రొటెస్ట్ కూర్చున్నారు అనుకో, పోయి నీళ్ళు ఇస్తారు. మేడం కుछ होना आप अच्छा है అని చెప్పి ORS ఇస్తారు. ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. నేను అది చూసిన అక్కడ. నేను ఒకటి చెప్తా, లైక్ బస్లో వెళ్తున్నప్పుడు క్రౌడ్ ఉంటే టికెట్స్ టైంలో కూడా మనము ఆ రష్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆ బ్యాడ్ టచ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. టెంపుల్స్లలో కూడా ఫేమస్ పాపులర్ టెంపుల్స్లలో మనము తోస్తూ ఉంటారు. దర్శనం 1-2 seconds కూడా ఉండదు హార్డ్లీ. నేను చాలా టెంపుల్స్లో చూసిన, నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా హిస్టారికల్ టెంపుల్స్కి. అక్కడ కూడా ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నా కానీ మనము ఎవరో ఒక టచ్ చేస్తారు. అవును, అవంతా మనకు సెన్స్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ అంత సెక్యూర్డ్గా ఉంది అంటే ఏం రీజన్ అయి ఉండొచ్చు? అది ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు అంటే ఏం చెప్తావు? నేనేమనుకుంటున్నా అంటే ప్రొటెస్టర్స్ అందరూ దేశం మీద బాధ్యతతో వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ మహిళల గురించి మాట్లాడేటోళ్ళు, మహిళల భద్రత గురించి మాట్లాడేటోళ్ళు, మహిళల్ని మనం ఎట్లా గౌరవించాలని మాట్లాడేటోళ్ళు వచ్చిండ్రు ఆడికి. నేను అది అబ్జర్వ్ చేసిన అక్కడ. కానీ టుగడే గ్యాంగ్ అంట, చైనీస్ నుంచి వచ్చిన చైనా వాళ్ళు, ఇట్లా ఏమేమో వినిపిస్తున్నాయి. అస్సలు కాదు, అసలు నేను ఆడ చూడలేదు అది. నేను చెప్తున్నా కదా, నేను రోజు రిపోర్టింగ్ చేసిన ఇట్లా గుంపులు ఉంటాయి. సార్ జరా హటోనా అని చెప్పి ఇట్లా పోతూ ఉంటా, కానీ ఒక్క దగ్గర కూడా నేను అది ఫీల్ అవ్వలేదు. నేను మెయిన్ ప్రొటెస్ట్లో ఉన్నా. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా వచ్చి ఇట్లా పక్కన చూసి ప్రొటెస్ట్ జరుగుతుంది, ఓకే 2 జిందాబాద్ అని కొట్టి అట్లా పోయి కాదు, నేను మెయిన్ ప్రొటెస్ట్లో ఉన్నా. ప్రొటెస్ట్లో నాకు ఇంకా ఎవరు వచ్చి నా దగ్గరకు వచ్చి ఇట్లా జరుగుతుంది, అగో ఆడ అట్లా జరుగుతుంది అని చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఓకే, మీరు ఎంతమంది వెళ్ళిండ్రు? మేము ఒక 7 members వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 2 మా నుండి విడిపోయి వాళ్ళు వాళ్ళ పని చేసుకొని నెక్స్ట్ డే ప్రొటెస్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసిండ్రు. నేను 18th రోజు ఇక్కడ నుండి బయలుదేరి అక్కడికి 20 రోజు రీచ్ అయినాం. 20 రోజు ప్రొటెస్ట్ ఉండే కదా సంసద్, దానికి మేము రీచ్ అయినాం. అక్కడ నుండి వెళ్ళిపోయినారు మేము. ఇంకా ఓకే, సో ఎన్ని డేస్ ఉన్నావు ప్రత్యూష? నేను 7 days ఉన్నా. 7 long days. 7 days లిటరల్ గా 1 week మొత్తం ప్రొటెస్ట్ లోనే ఉన్నాం. మొత్తం ప్రొటెస్ట్. అకామిడేషన్, ఫుడ్ ఇంకా ఉంటది కదా, స్నానం చేయాలి, నీడ్స్ ఉంటాయి, అవన్నీ ఎట్లా? నేను ఫుడ్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అది చాలా ఫన్నీ. ఫుడ్ గురించి కూడా చేసిన. నేను ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్ చూసిన అన్నమాట. ఏం వీడియోస్ చూసినా, వీళ్ళకి ఫుల్ ఫండ్స్ వస్తున్నాయి, పాకిస్తాన్ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, ఏడుకెళ్ళో ఫుడ్ వస్తుంది, బంగ్లాదేశ్ నుండి వస్తుంది, ఫుల్ ఇట్లా
మొత్తం ప్రచారం అంతా చూసిన నిజంగా వస్తుందా అసలు సీజేపీ ఎటు పోతుంది, అసలు ఆ ప్రొటెస్ట్ ఎటు పోతుంది, ఏదన్నా అకౌంటబిలిటీ అన్నా దొరుకుతుందా మనకు, సరే రాజీనామా ఇట్స్ పెట్టు అకౌంటబిలిటీ దొరుకుతుందా అని అనుకున్నా. కానీ ఆడికి పోయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది. వస్తారు బండ్ల మీద ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మధ్యలోనే బహన్ అక్కాలో ఏ తుమ్ వెజ్ కాతే నాన్ వెజ్ కాతే అక్కాలో ఏ ఫుడ్ చాయిస్ కూడా మళ్ళీ ఎవరు వాళ్ళు జొమాటో స్విగ్గీ ఇంకా ఎవరైనా వచ్చి నేను రాలేకపోతున్నా మూమెంట్లో నేను పాల్గొనలేకపోతున్నా మీరు ఇది తినండి అని. ఇంకో బ్యూటిఫుల్ మూమెంట్ చూసినా నేను ఆడ. ఇట్లనే మేము ఆడ జొమాటో స్విగ్గీ మొత్తం అట్లనే తిన్నాం మేము. ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటంటే వేరే అబ్బాయి పంజాబ్ నుండి వచ్చిన అబ్బాయి వాళ్ళ అమ్మ అక్కడే ఢిల్లీలో వాళ్ళ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ అమ్మ అకామిడేట్ చేసి మొత్తం కాల్లో ఉండి మొత్తం వంట చేపించి అందరికీ బాక్సులు పెట్టి పంపించింది. ఓకే. కొంతమందికి మా గ్రూప్ మట్టుకు బాక్సులు పెట్టి పంపింది. అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసినాను. అంతే ఎవరికి ఎంత. కొంతమంది బాటిల్స్ తీసుకొచ్చిండ్రు, ఇంకొంతమంది కింద పరుచుకొని పడుకోవడానికి బెడ్షీట్లు అట్లా తీసుకొచ్చిండ్రు. కొంతమంది నేను చూసిన వింతైనది ఏంటంటే ప్రోటీన్ పౌడర్ వంచిండ్రు. ప్రోటీన్ పౌడరు, తర్వాత బనానాలు, ఫ్రూట్స్, ఇట్లా పెద్ద పెద్ద బాక్స్లలో ఫ్రూట్స్ వచ్చేవి అందరు తీసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు రోడ్డు మీద దిగుతుంది. అది రోడ్డు మీద దిగి ప్రొటెస్ట్ వరకు పోవడానికి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈడికెళ్ళి ఇట్లా పంచుకుంటూ పోతారు. ఇక్కడ నుండి సగం దూరం అయిపోయేసరికి అయిపోతుంది. ఒకళ్ళు ఈడి దాకా పంచిండ్రు కదా, ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఆ ముందు, ఇంకొకళ్ళు వచ్చినప్పుడు ఆ ముందు, అట్లా మొత్తం తింటుండే అన్నమాట. సో ఫుడ్కి ఏమి అసలే. సో మీరు పాకిస్తాన్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసి ఇండియన్ ఫుడ్ ఆఫ్ కోర్స్ అది ఎన్ని వదంతులు వినిపించినా నిజాలు గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. అయితే మరి అంతమంది ఒక్క చోటు ఉన్నప్పుడు సరే బాయ్స్ అయితే ఎంత అది సోషల్లీ అదంత మంచి పని కాకపోయినా కానీ ఓపెన్ డెఫికేషన్కి వెళ్తారు, బయటనే టాయిలెట్స్కి వెళ్తారు. బట్ విమెన్ పరిస్థితి అట్లా ఉండదు. అండ్ ఢిల్లీలో అసలే ఉండదు ఆ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కానీ లేకపోతే అక్కడ ఉండే క్రౌడ్ కానీ. సో ఎట్లా మేనేజ్ అయ్యేది ప్రొటెస్ట్ దగ్గర, మెయిన్గా జంతర్ మంతర్ దగ్గర టాయిలెట్స్ విషయం ఏంటి? నేను నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే వాళ్ళు మాకు ఒక రూమ్ ఇచ్చారు, మేము ఆ రూమ్లో ఉన్నాము. పొద్దున స్నానం చేసి అట్లా మేము వెళ్ళేది, నైట్ మొత్తం ఆనే ఉండేది కొన్ని సందర్భాలలో. అక్కడ జంతర్ మంతర్లో 2 టాయిలెట్స్ ఉంటాయి, 2 అంటే 2 మెన్ విమెన్. ఇంతమందికి ఆ ఒకటే టాయిలెట్ వాడేటోళ్ళం, అందరూ అక్కడే ఉండేటోళ్ళు. అది పెద్ద ప్రాబ్లమే అనిపించినట్టు అనిపించేది. నేను ఇడున్నప్పుడు ఆలోచించిన అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఇంతమందికి ఒకటే వాష్రూమ్ ఉంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే ఆడ చిన్న పిల్లలు వస్తారు. చిన్న పిల్లలు వచ్చి ఆ వాష్రూమ్లో ఒక అద్దం ఉంటుంది అన్నమాట, మేము ప్రొటెస్ట్కి వచ్చినాం చూడండి, నా అవుట్ఫిట్ చూడండి, ఇట్లా వీడియోస్ కూడా చేసుకుంటారు. ఒకటే వాష్రూము, ఎవ్వరికి ఇబ్బంది లేదు అన్నట్టు ఆ ప్రొటెస్ట్లోనే కూర్చొని ఉన్నారు. గ్రేట్. అయితే మెయిన్గా ఏంటిదంటే చిన్న పిల్లలు వచ్చిండ్రు, అందరు వచ్చిండ్రు వీలైనంత వారికి. కానీ అది కేవలం దాని ఎజెండా నీట్ పేపర్ గురించి కాదు, అది బీజేపీ ప్రభుత్వం మీద, భారతదేశం మీద అదొక కుట్ర. సో ఏమంటారు, విచ్ఛిన్నకారులు చేస్తున్నటువంటి కుట్ర అది అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చినాయి. అక్కడ ఏదైనా పార్టీ జెండా కనబడ్డదా నీకు? అస్సలు ఒక్క జెండా కనిపించలేదు నాకు. స్టూడెంట్ ఆర్గనైజర్స్ కనిపించిండ్రు, ఐసా వాళ్ళు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు, పీడిఎస్యు వాళ్ళు. ఇట్లా స్టూడెంట్ ఆర్గనైజర్స్ ఏం చేసిండ్రు అంటే టెంట్లు వేసుకొని వాళ్ళు ఒక ప్లేస్లో కూర్చున్నారు. ఐసా నుండి కొంతమంది ప్రొటెస్ట్లో పాల్గొని వాళ్ళు నిరాహార దీక్ష కూడా చేసిండ్రు. అట్లా నాకు అట్లా కనిపించినాయి తప్ప ఒక స్పెసిఫిక్గా ఒక పార్టీ జెండా కానీ కాంగ్రెస్దో బీజేపీ అట్లేం కనిపించలేదు, అసలు కనిపించలేదు. లేదు. సో అంత వాలంటీర్. నాకడ విచిత్రం ఏంటంటే నాకడ జెండాలు కనిపించలేదు కానీ శ్రీరాముడు కనిపించిండు, శంకరుడు కనిపించిండు, సరస్వతి కనిపించింది, ఇట్లా వేషాలు వేసుకొని వచ్చి అట్లా కనిపించింది. వేషాలు అన్నావు కాబట్టి ప్రత్యూష, ప్రొటెస్ట్కి సంబంధించి మేము రీల్స్ చూసినప్పుడు చాలా క్రేజీ ప్రొటెస్ట్, చాలా కూలెస్ట్ ప్రొటెస్ట్ ఇది. ఇండియన్ హిస్టరీయే కాదు వరల్డ్ హిస్టరీలో మేబీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసిండ్రు, రీల్స్ చేసిండ్రు, వైరల్ అయ్యిండ్రు. అది మేము రీల్స్లో చూసినాం కదా. నువ్వు అట్లా వెరైటీగా షోకేస్ చేసి ప్రొటెస్ట్కి కలర్స్ అద్దినటువంటి మూమెంట్స్ ఏమైనా చూసినావా? నేను చెప్పాలంటే ఆ ఉద్యమం మొత్తం ఫుల్ క్రియేటివ్ ఉద్యమం అన్నమాట, ఫుల్ క్రియేటివ్.
వచ్చి ఫుడ్ ఇస్తే దాని మీద ఎట్లా రీల్ చేయాలి, ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు. ఒక బ్యాచ్ అంతా దానికి సంబంధించిన బ్యాచ్, ఇంకో బ్యాచ్ అంతా ఉద్యమం ఎట్లా పైకి తీసుకుపోవాలి, మనం ఇంకెట్లా చేయాలి, ఇంకా ఎట్లా మనం అకౌంటబిలిటీ కోసం ట్రై చేయాలి అనే ఇట్లా క్రియేటివ్గా ఆలోచించేటోళ్ళు వేరు. పాటలు క్రియేట్ చేయడం అన్నీ కూర్చొనే కొత్త కొత్త పాటలన్నీ సృష్టిస్తారు, గమ్మత్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్లోగన్స్ అయితే కొదవలేదు, కొత్త కొత్త స్లోగన్స్, వెరైటీ స్లోగన్స్, హిందీలో ఇంగ్లీష్లో అంత క్రియేటివ్గా జరిగింది. నేను మొత్తం అబ్జర్వ్ చేసిన, ఆ క్రియేటివ్నెస్ అబ్జర్వ్ చేసిన. ఫస్ట్ నువ్వు హైదరాబాద్ నుంచి అటు వెళ్ళినావు, అయితే హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రొటెస్టే జరిగింది, ఢిల్లీలో జరుగుతూ ఉంది. ఆ టైంలో నీకు ఆ ప్రొటెస్ట్ మీద ఎట్లాంటి అభిప్రాయం ఉన్నది, ఎట్లా వ్యూస్ ఉన్నాయి, ఆడికి పోయిన తర్వాత రియాలిటీ ఎట్లుంది, నీ ఒపీనియన్ ఎట్లా మారింది? నేను ఈడున్నప్పుడు ఏమనుకున్నా అంటే, ఫస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టార్ట్ అయినప్పుడు సరే ఇట్లాంటివి వస్తూ ఉంటాయి, నిజంగా ఏమన్నా జరుగుతుందా అనే ఉద్దేశంతో నేను ఫాలో అయినా కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు నేను కూడా కాక్రోచ్ జనతా పార్టీ అన్నట్టు నేను ఫాలో అయినా, నేను సపోర్ట్ చేసిన, నేను మద్దతు ఇస్తా అనుకున్నా, నా ఛానల్లో నేను రీల్స్ చేసిన, అంత నడుస్తూ ఉంది. ఆడ చూస్తూ ఉంటే అభిజిత్ దీప్కేని కొట్టడం, అది నేనేనో అనుకున్నా, అభిజిత్ దీప్కే ఆపేస్తాడేమో, ఆ టీం భయపడుతుందేమో, అమ్ముడు పోతుందా, ఇట్లా నా డౌట్స్ నాకు ఉండే అన్నమాట. కానీ పోతూ ఉంటే వాళ్ళు ఇంకా బలంగా తయారైనరు. వాళ్ళ మీద ఇంకా జల్లినా ఆడ నుండి పోలేదు, వాళ్ళని కొట్టినా ఆడ నుండి పోలేదు, టెంట్ మొత్తం ఇరగొట్టినా ఆడ నుండి పోలేదు. ఈడ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇంక జల్లే వరకు నేను ఈడున్నా, ఇంక జల్లే టైం వరకు ఉన్నా. ఏం జరుగుతుందో అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే నడుస్తూ ఉంది, ఎటు పోతుంది ఇది. ఈడనేమో పార్టీలు ఫండింగ్ చేస్తున్నాయి అంటున్నారు, అసలు గ్రౌండ్లో ఏముందో అని అనుకునే లోపే మా వాళ్ళు ప్లాన్ చేస్తాం అనుకున్నాము, ప్లాన్ చేసినాం, వెళ్ళినాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎట్లా అనిపించింది, అండ్ ఆ మూమెంట్ నుంచి నువ్వు ఏం ఇన్స్పైర్ అయినావు? నేను అడిగి పోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ అనగానే ఇప్పుడు మన పెద్దోళ్ళు చెప్పిన మాటలు వింటాం, మాకు లాఠీలతోని పండబెట్టి తొక్కుతుండే తెలంగాణ ఉద్యమం టైంలో, అసలు ఎంత క్రూయల్ ఉంటుండే, పోలీసులు టీఆర్ గ్యాస్లు వేస్తుండే, మేము అసలు ఫుల్ ఫేస్ చేసినాం, తెలంగాణ ఉద్యమం ఉట్టిగా రాలేదు, మా బలిదానాలు ఇచ్చినాం అని చెప్పి మనం మస్తు మంది మాటలు విన్నాం. ఈడ వేరే రాష్ట్రాల వాళ్ళు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆడికి పోయిన తర్వాత నిజంగా టీఆర్ గ్యాస్ నా పక్కనే పడుతుంటే, ఓహో టీఆర్ గ్యాస్ అంటే ఇట్లా ఉంటుందా, నేను ఇట్లా చూస్తూ అబ్జర్వ్ చేసి, ఓహో దీంట్లో నుంచి ఇట్లా పొగ వస్తుందా, ఓహో లాఠీలతో ఇట్లా కొడుతుంటే జుప్పు మన సౌండ్ వస్తుందా, ఇట్లా అది చాలా సీరియస్ ఇష్యూ. అట్లా నేను అది అబ్జర్వ్ చేసిన. నేను లాఠీలతో కొట్టడం అనేది నార్మల్గా జనరల్గా చూస్తుంటాం, కానీ నేను కళ్ళారా కొడుతుంటే చూసిన. నేను ఆడ బ్యూటిఫుల్ ఏం అబ్జర్వ్ చేసిన అంటే, అట్లా లాఠీలతో కొట్టే టైంలో అమ్మాయిలందరూ ఇట్లా చైన్ వేస్తారు అబ్బాయిల్ని కాపాడడానికి, అమ్మాయిలందరూ ఇట్లా చైన్ వేసి ఇట్లా అడ్డుకుంటారు అన్నమాట, మేకు మారో అన్నట్టు. నేను అది అబ్జర్వ్ చేసిన, అది మస్తు అనిపించింది నాకు. సో నువ్వు అక్కడి నుంచి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ కాన్ఫిడెన్స్ విషయం ఏంటి? జనరల్గా మనం ఎంతైనా వెళ్ళి వెంటనే మనం ఏమి ఇట్లా చేయాలి అట్లా చేయాలని అనుకోము, ఆలోచిస్తాం. సో ఎట్లా మనం స్టెప్ వేద్దాము అని జాగ్రత్తగా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు, అక్రాస్ ద నేషన్ ఉన్నారు, అంతమంది ముందు ఒక తెలుగు అమ్మాయి నిలబడ్డది, మాట్లాడుతుంది, అక్కడ ఏం జరుగుతుందనే అప్డేట్స్ని ఇక్కడికి పంపిస్తుంది. సో తెలుగు ఆడియన్స్ అందరిని ఎంగేజ్ చేస్తుంది. ఎట్లా అనిపించింది నీకు? అంటే అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అట్లా వెళ్తున్నప్పుడు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదా? ఆ ప్లేస్కి ఏమైనా మహిమ ఉందా? ఫస్ట్ వెళ్తున్నప్పుడే నేను ఫుల్ లోపల ఒక కన్ఫ్యూజన్, భయము అన్నీ ఉన్నాయి. మనం పోతే నన్ను కొడతారా, నా మీద కూడా టియర్ గ్యాస్ పడుతుందా, ఇట్లాంటి అన్ని కన్ఫ్యూజన్ ఉండే. ఆడికి పోయిన తర్వాత కంప్లీట్గా ఫస్ట్ నేను కార్ దిగంగానే నా ముంగట ఒక టియర్ గ్యాస్ పడ్డది. ఆ తర్వాత మా వెనకాల పోలీసు వాళ్ళు తరుముకుంటూ వచ్చిండ్రు. కథం ఇంకా నేను ప్రొటెస్టర్ అయిపోయినా, ఇంకా మనం ఏం చేయలేము, ఇప్పుడు ఇన్నే ఉండాలి అని చెప్పి నేను ఒక 4 గంటలు ఉరుక్కుంటా అట్లా ముందుకు పోతే అభిజిత్ దీప్కే వరకు పోయినాం మేము. ఆ మధ్యలోనే నేను వీడియోస్ చేస్తూ ఉన్నా, మొత్తం జామర్స్ ఉన్నాయి, నేను ఆఫీస్కి ఫీడ్ పంపించడానికి లేదు.
బట్ స్టిల్ నేను చేస్తూనే ఉన్నా వీడియోస్. ఒక ప్లేస్లో సడన్గా ఆపేసి పోలీసు వాళ్ళు అందరు ఇట్లా అడ్డం ఉన్నారు. అందరు స్టూడెంట్స్ ప్రొటెస్టర్స్ అందరు కూర్చొని స్లోగన్స్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. నేను ఆన్నే పోయి ఒక వీడియో ఉంటుంది, వెనకాల పోలీసులు ఉంటారు, ముందట ప్రొటెస్టర్స్ ఉంటారు, వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని కొడతాం అది రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా నేను క్యాప్చర్ చేసిన. అట్లున్న క్రమంలో సడన్గా ఏమవుతుందంటే నేను మధ్యలో ఉన్నా, సడన్గా టీఆర్ గ్యాస్లో వదలడం స్టార్ట్ చేస్తారు. ఆ బండి వచ్చేసింది, స్టార్ట్ చేసాడు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుతున్నారు. నేను కూడా అట్లనే నేను ఉరుకుతున్నా, వాళ్ళు వెనకాల వస్తున్నారు, పోలీసు వాళ్ళు వెనకాల, నేను ఉరుకుతున్నా. నా కార్డ్ చాలా ఉపయోగపడ్డది నాకు. నేను నా కార్డ్ చూపెట్టి సార్ ప్రెస్ సార్ మీరు నా మీద హిందీలో ఇంకా చెప్పిన హిందీ వచ్చా ఆ మాత్రం హైదరాబాదీ హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయగలిగిన. మేము ముందుకు పోయి అక్కడ అంత దూరం ఉరికి ఉన్న తర్వాత ఆడికి పోయేసరికి కథం ఇంకా ఫీడ్ పంపించడానికి అవకాశం లేకుండే. అట్లేం లేదు, నేను దిగిన తర్వాత ఇంకా ప్రొటెస్టర్ అయిపోయినా సాగిపోయింది. ఆ తర్వాత నేను ఫీడ్ అంతా మళ్ళీ ఒక 10 కిలోమీటర్ల దూరం పోయి ఆడికెళ్ళి పంపించిన. ప్రతిసారి మనం న్యూస్ రూమ్లో ఉంటాం, న్యూస్ చేస్తూ ఉంటాం కదా, మనకి స్టేట్ అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది. లైక్ పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎట్లా వర్క్ చేస్తుంది, దాని ఫంక్షనింగ్ ఎట్లా నడుస్తుంది, సెంట్రల్లో ఎట్లా పవర్ ఉంది. అండ్ బీజేపీ ఒక నేషనల్ లెవెల్లో చాలా ట్రెమెండస్గా సీట్స్ గెలుచుకొని 3rd టైం రూలింగ్లో ఉంది. సో అంత పవర్ఫుల్ పార్టీని కొంచెమైనా మెడలు వంచడానికి యూత్ అంతా ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా యూత్ని హింస పెడుతున్నప్పుడు ఒక్క లెవెల్లో అయినా ప్రభుత్వం తగ్గుతుంది అనే సూచనలు నీకు ఆ ప్రొటెస్ట్ లా గ్రౌండ్లో ఉన్నప్పుడు అనిపించినాయా? నీకు అక్కడ ఏమనిపించింది? ఇంత కష్టపడుతున్నారు కదా అయినా ప్రభుత్వం దిగదు, ఆల్రెడీ పోలీసులు ఉన్నారు, జామర్స్ ఉన్నాయి, టియర్ గ్యాస్ ఉంది, ఇట్లా చాలా ఉన్నాయి. సో వీళ్ళు ఏమైనా చేస్తారా, మనం ఏమైనా సాధిస్తామా అని అనిపించిందా? డౌట్ఫుల్గా ఏమైనా ఉన్నదా, లేకపోతే ఎట్లున్నది అప్పుడు? నిజం చెప్పాలంటే నేను ట్రైన్ దిగిన తర్వాత, నేను ఆ ప్రొటెస్ట్లో అడుగుపెట్టిన తర్వాత అప్పటి వరకు నాకు డౌట్ ఉండే, అయ్యో నేను ఇది ఉండగలుగుతానా లేదా, మనం 20 వరకు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అన్నదే ఉండే. కానీ ఆ 20 అయిపోయి 21స్ట్లో మేము పోయిన తర్వాత మనం ఎటు పోవద్దు, ఈయనే ఉండాలా, ఖచ్చితంగా రాజీనామా చేస్తాడు. ఎందుకు నాకు అది అనిపించింది అని అంటే, పోలీసుల కాన్సన్ట్రేషన్ మా మీదే ఉంది, ప్రతి పార్టీ కాన్సన్ట్రేషన్ మా మీదే ఉంది, ట్రాఫిక్ పోలీసుల కాన్సన్ట్రేషన్ మా మీదే ఉంది. ఫుడ్ వస్తే ఆపుతారు, నీళ్ళు వస్తే ఆపుతారు, వాష్రూమ్లో కొనియకుండా ఆపుతారు, అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టు తిడతారు, అమ్మాయిలు వాష్రూమ్ పోతుంటే వీడియోలు తీస్తారు. పోలీసుల కాన్సన్ట్రేషన్ అంతా మా మీదే ఉన్నాక ఎటు పోతుంది ప్రభుత్వం కదా? ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ అంతా మా మీదే ఉన్నట్టు. ఇంటెలిజెన్స్ నుంచి దాదాపు అన్ని స్టేట్స్ నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ అని తెలిసింది. అందరూ ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు మాతో మాట్లాడినరు, సార్ మమ్మల్ని కొడతారా మళ్ళీ అంటే మేమెందుకు కొడతాం. పోలీసులకు కూడా నేనేం అబ్జర్వ్ చేసిన అంటే వాళ్ళకు కూడా కన్సర్న్ ఉంది. ఫుల్ క్రూయల్గా ప్రవర్తించినప్పటికీ వాళ్ళకు కూడా కన్సర్న్ ఉంది. అయ్యో పాపం పిల్లలు అన్నట్టుంది, కానీ వాళ్ళు డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు ప్రభుత్వం చేతిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టు వినాలి. అందుకని వాళ్ళు అట్లా బిహేవ్ చేయాల్సి వచ్చింది. తర్వాత లాఠీ చార్జ్లు రోజు జరిగినాయి. రోజు జరగడంతో మాకు ఇంకా ఉత్సాహం పెరిగింది, ఖచ్చితంగా వస్తుంది, ఎట్టు పోదు, మన మీద మొత్తం కాన్సన్ట్రేషన్ ఉంది అని వచ్చింది. నేనేమనుకున్నా అంటే తర్వాత ఎట్టు పోవద్దు, మనకు ఒక ఆన్సర్ రావాలి, అప్పుడే మనం బయటకు పోదాం అన్నట్టు అనే ఉన్నాం. అయితే నీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత నీ కంటెంట్లో, నీ వీడియోస్లో ఒక మంచి జోష్, ఒక మంచి ధైర్యం కనబడ్డది. ధైర్యం వచ్చిందా, లేకపోతే నీకు అక్కడ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళన్నా అఫిలియేట్ అయిందా, ఏదైనా ఫినాన్షియల్ భరోసా వచ్చిందా? ఎందుకు ఈవెన్ నువ్వు ఇక్కడ మళ్ళీ పీస్ఫుల్ ప్రొటెస్ట్కి ఇక్కడ వచ్చినాక కూడా 3 మీటింగ్స్ ఏమో అటెండ్ అయినట్టున్నావు, ఆర్గనైజర్స్లో భాగంగా ఉన్నట్టున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? నాకు అడిగి పోయిన తర్వాత కరెక్టే నువ్వు అడిగింది, అంతమంది జనాలు ఉంటాయి, నేనైతే ఇక్కడ అంతమంది జనాలుండి మాట్లాడుతూ ఉంటే ఎందుకో తడబడుతూ ఉంటా. ఎందుకంటే మనల్ని పాయింట్అవుట్ చేసేటోళ్ళు ఉంటారు, మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు ఉంటారు. అట్లా కాదు కదా,
అందరు చుట్టుపక్కల అందరూ హిందీ ఉంటారు. ఇంకా నా కాన్ఫిడెన్స్ ఏందో నాకు తెలియదు. ఎందుకు అట్లా అంత జోష్ వచ్చిందో కూడా తెలియదు. ఖచ్చితంగా రాజీనామా కావాలి అన్న పట్టుదల అయితే ఉంది. దాంట్లో ఖచ్చితంగా మనం మద్దతు ఇవ్వాలి, మనం ఉండాలి అన్నదైతే ఉండే. మేబీ ఆ బలమే ఇచ్చిందేమో అంత ఇక్కడికి ధైర్యం. వచ్చిన తర్వాత కూడా నీ మాటల్లో చాలా చేంజ్ వచ్చింది. నువ్వు గమనిస్తే జనరల్ గా మనం ఫీల్ లా కలుస్తూ ఉన్నప్పుడు అదే క్లైమేట్ ఫ్రంట్ వాళ్ళు కానీ వేరే మూసీ రివర్ ఫ్రంట్ నుంచి కూడా ఏమైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు నువ్వు అందులో పార్ట్ అయినా కానీ నువ్వు మాట్లాడకపోయేది. బట్ ఇప్పుడు నువ్వు యాక్టివ్ గా నువ్వు వాలంటీర్ గా వీడియోస్ చేస్తున్నావు. నువ్వు చాలా అంటే ఉన్నట్టుగా చెప్తున్నావు. ఫేస్ టు ఫేస్ స్టేట్ని మొత్తం స్టేట్కి అగేన్స్ట్గా మాట్లాడటం అనేది అంత ధైర్యం లేకుండా అయితే చేయలేము. సో చాలా మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పటి నుంచి నీ కెరీర్ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి. నీ మీద ఆల్రెడీ చాలా మంది పాజిటివ్ గా పోస్టులు పెట్టి మనం సీనియర్స్ అనుకున్నారు. సో ఇకపైన నువ్వు ఎట్లా అనిపిస్తుంది నీకు? నువ్వు జాగ్రత్తగా ఉండాలనిపిస్తుందా, లేదంటే ఏం ఫీల్ అవుతున్నావు? రెస్పాన్సిబుల్ గా అనిపిస్తుందా, బరువుగా అనిపిస్తుందా? రెస్పాన్సిబుల్ అయితే అనిపించింది నాకు. ఇంత ధైర్యం రావడానికి, ఇంత కావడానికి ఇంకా మా దోస్తులు మస్తు హెల్ప్ చేసిండ్రు. నేను ఏదున్నా ఒక చిన్నది ఏదున్నా అరుణ్యకి కాల్ చేయడం, రుచిత్కి కాల్ చేయడం, మా ఆఫీస్ నుండి మా సార్కి కాల్ చేయడం, ఇట్లా చేసేదాన్ని. వాళ్ళు కూడా నాకు ఇన్పుట్స్ ఇచ్చేది, ఇట్లా చేయి అని ఇన్పుట్స్ ఇచ్చేది. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మనం ఇంకా చాలా బలంగా తయారవ్వాలా, మనం ఎవరికి భయపడొద్దు అన్నదైతే వచ్చింది. సో నువ్వు జర్నలిజం కెరీర్లోకి ఎట్లా వచ్చినావు అనేది చెప్పాను. కానీ నీ బేసిక్ ఐడియా ఇవ్వు. ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టడీస్, నువ్వేం షేర్ చేయాలనుకుంటుంది నీ పర్సనల్ థింగ్స్ గురించి? నాది నిజామాబాద్. ఓకే, తెలంగాణనే. నిజామాబాద్ నుండి వచ్చిన. నాది డిగ్రీ వరకు నేను నిజామాబాద్లోనే చదువుకున్నా. 2022లో నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రైనీగా జాయిన్ అయినా. నాకు జర్నలిజంలోకి రావాలని ఎందుకు అనిపించింది అంటే, నేను డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్గనైజర్గా ఉండేదాన్ని. ఎప్పుడు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, PDSUలో ఉండేదాన్ని, నిజామాబాద్లో జిల్లా స్థాయిలో ఉండేదాన్ని. అట్లా నాకు ఫుల్ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. సో ఇంకా ప్రశ్నించడం ముఖ్యం అని చెప్పి ఉన్న ఫ్యామిలీలో నుండి వచ్చిన. అట్లనే ఉన్న. PDSU తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత PDSUలో ఉందామనుకున్నా. ఆ తర్వాత వద్దు, స్టూడెంట్ ఆర్గనైజర్గా మనం బతుకు తెరువు చూసుకోవాలి. ఈడ హైదరాబాద్కి వచ్చినాం, మనకు పైసలు కావాలా, బతుకు తెరువు ఉండాలని చెప్పి నేను ట్రైనీగా జాయిన్ అయినా స్వతంత్రాలో. ట్రైనీగా అయిపోయిన తర్వాత ఎంప్లాయీ తర్వాత నేను మైక్ టీవీకి వచ్చిన. మైక్ టీవీలో నేను చాలా నేర్చుకున్నా. ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు నేను మైక్ టీవీలో? నేను 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years అవుతుంది. సో మొత్తం నీ కెరీర్ జర్నలిజంలోనే ఉండబోతోందా, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా ఎవాల్వ్ అవుతావా వేరే ఫీల్డ్స్లకు కూడా? చూడాలి, నేను ఇప్పుడైతే చెప్పలేనేమో. జర్నలిజమే ఇంట్రెస్ట్ నాకు. నేను ఇప్పటికైతే మారవచ్చు. ఆఫ్ కోర్స్ మారినా ఏం లేదు. జెన్జీ బిహేవియర్లో ఈ పిల్లలు చాలామంది జస్ట్ తెలంగాణలో ఉంటే మనం చూసుకుంటాం, మనలో పెద్ద చేంజెస్ ఉండకపోవచ్చు బిహేవియరల్గా, అంత ఐడెంటికల్గా. బట్ ఢిల్లీలో అంత విబ్రెంట్గా చాలా మందిని చూసినాం, డైవర్స్ పీపుల్ని చూసినాం. సో వాళ్ళు చాలా ఫాస్ట్గా అనిపించిరా, లేకపోతే ఎట్లా అనిపించింది? జెన్జీ పిల్లల మీద నీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది కదా, ఎట్లా అనిపించింది? ఇది మంచి క్వశ్చన్. యాక్చువల్గా నేను ఇన్నుండి పోయేటప్పుడు ప్రొటెస్ట్కి పోతున్నాం బై, మనం మంచి బట్టలు వేసుకోవాలా, ఇట్లా ఏం కనిపించకుండా ఇట్లా షర్ట్ వేసుకోవాలా, కొంచెం బలంగా ఉండాలా షర్ట్ అని చెప్పి నేను అనుకొని తీసుకొని పోయినా. ఆడికి పోయిన తర్వాత అసలు ఏమి ఉండదు. మంచిగా వాళ్ళు షార్ట్ స్కర్ట్స్ వేసుకుంటారు, మంచి జీన్స్ వేసుకుంటారు, చిన్న టీషర్ట్స్ వేసుకుంటారు, ఆడికి వచ్చి రీల్స్ చేస్తూ ఉంటారు. మస్తు చిల్లు ఉండే పిల్లలందరూ. నాకు ఆడ ఇంకా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ముఖ్యంగా ప్రాంత, లింగ అసలు ఏ భేదం లేకుండా ఉంటుండే. ఆడ LGBT కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇట్లా హ్యాపీగా వచ్చి ఇట్లా ఈడ ఒకవేళ మేబీ అట్లా అనొద్దేమో, కానీ ఈడ మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు, LGBT కమ్యూనిటీని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు జనాలు. వాళ్ళు ఒకవేళ ఆ అబ్బాయి గే అయినా కూడా వచ్చి కొంచెం ఇట్లా మాస్కులైన్ ప్రవర్తించాలి నేను అబ్బాయిని అన్నట్టు ఉంటారు. కానీ అట్లా కాదు, ఎంత క్యూట్ మాట్లాడతారు వాళ్ళు వచ్చి హాయ్.
అన్ని ఫిల్టర్స్ పోతాయి అక్కడికి వెళ్తే. అన్నీ పోతాయి. అసలు ఎంత క్యూట్ ఉంటుందో నేను అది అబ్జర్వ్ చేసిన. అసలు ఏ భేదం ఉండదు. అబ్బాయిలు అమ్మాయిలు అందరు అట్లా మంచిగా కూర్చుంటారు, పాటలు పాడతారు. అట్లా అంత చిల్డ్ మూమెంట్ కూడా పవర్ఫుల్ స్టేట్ని దించగలిగింది, తల వంచగలిగింది అంటే అది చాలా మంది జీర్ణించుకోలేక ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. అవును. సో ఇదంతా ఫేక్. అక్కడ కొంతమంది విమెన్ జర్నలిస్ట్ల మీద అనుచితంగా ప్రొటెస్టర్సే చాలా వల్గర్గా టచ్ చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడిండ్రు. అలాంటివి జరిగినాయి నిజంగానే? అయితే టచ్ చేసిండ్రు అదంతా కాదు, కానీ ఒక 2 లైన్లు ఉంటాయి. పోయేటోళ్ళు ఒకళ్ళు, వచ్చేటోళ్ళు ఒకళ్ళు, ఇట్లుంటాయి అన్నమాట లోపలికి పోవడానికి. అంత చిన్న దాంట్లో నుండి పోయేటప్పుడు ఒక 2 జర్నలిస్టులకి ఇట్లా ఒత్తి ఇట్లా పోవడం వల్ల ఒక 2 కింద పడ్డారు. ఎవరు నెట్టలేరు, వాళ్ళని ఏం చేయలేరు. అఫ్ కోర్స్ నన్ను కూడా ఇట్లా 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 ఒత్తేసిండ్రు అన్నమాట. నాకు ఇదంతా పెయిన్ ఉండే, మొన్నటి వరకు ఉండే. అట్లా జరిగింది, కానీ నేనైతే చూడలేదు ఏడా ఎవరిని ఇబ్బంది పెట్టాను. నేను చెప్పాను కదా, అసలు అమ్మాయిలను అసలు ఎంత రెస్పెక్ట్ చేసి చూసుకున్నారు. చిన్నపిల్లలు కూడా అసలు మనం బయటకు పోతేనే చెడాయిస్తుంటారు, పోరాయాలే చెడాయిస్తారు. ఎటు పోతున్నావు బచ్చి అనుకుంటా. అసలు అది కనిపించలేదు నాకు. సో మొత్తానికి ఎక్స్పీరియన్స్ ఎట్లుందంటే ఏం చెప్తావు ఫైనల్? ఇంకా అండ్ నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు తెలుగు ఆడియన్స్కి? అది కూడా తెలుగు ఆడియన్స్కి నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను ఆడ చూసింది, నేను చెప్పినా కదా ఫస్ట్ నేను మానవత్వం చూసిన. ఎప్పుడు చదువుకోవడమే కానీ మానవత్వం చూసిన. అది ఈడుంటే మస్తు ఉండు అనిపించింది. అంటే హెల్ప్ చేసుకోవడం కానీ చిన్న చిన్న విషయాలు. అసలు అమ్మాయిలకి నేను చూసింది ఏంటంటే, ఇంకా ఆడ ఒక ఆయన నిలబడతాడు, ఉమెన్ టీషర్ట్ అని రాసుకొని ఉంటాడు. ఆడ ఉమెన్కి టీషర్ట్స్ ఇస్తారు, ప్యాంట్లు ఇస్తారు. ఇంకా ఆడ ఉన్న ఢిల్లీ నుండి వచ్చే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారు మీకు ఏమన్నా కావాలా. ఎన్నంటే అసలు టూత్ బ్రష్, పేస్ట్, దువ్వెనలు, ఏమైతే శానిటరీ నాప్కిన్స్ అసలు ఇట్లా పెట్టుకొని నిలబడతారు. తీసుకోవచ్చు అందులో నుండి. మళ్ళీ ఏమైనా కావాలా మీకు అని ఇట్లా దగ్గరకు వచ్చి మీకు ఏమైనా కావాలా, ఏమైనా మీకు నీడ్ ఉందా అని చెప్పి అడుగుతారు. పండుకున్న వాళ్ళకు ఊపుతారు. వాళ్ళు ఢిల్లీలో ఉండేటోళ్ళే ఊపి కొంచెం సేపు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అంత మంచిగా అనిపించింది నాకు ఈడ కూడా. సో ఓకే, ఇది అడిగినావు కాబట్టి నేను లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. ప్రత్యూష, అక్కడ జరిగిన మూమెంట్కి ఇక్కడ మనం కూడా సీజేపీ మూమెంట్స్ ఇక్కడ కూడా జరిగినాయి. అండ్ ఇక్కడ కూడా రెగ్యులర్గా కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవో ఒక ప్రొటెస్ట్లు చేస్తాయి. సో వాటికి డిఫరెన్స్ ఏం చెప్తా? ఆడనేమో చాలా వాళ్ళు ఏ అడ్డుగోడలు ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు ఈ పార్టీయా ఆ పార్టీయా ఏ అడ్డుగోడలు ఉన్నాయి, వాళ్ళకున్న విజనల్లో ఒకటే, ఖచ్చితంగా అకౌంటబిలిటీ కావాలి. అదొకటే ఉంటుంది. డప్పు కొడతారు, డాన్సులు చేస్తారు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఈడ కొంచెం ఇట్లా సర్దుకొని ఇట్లా ఆడ అసలు అట్లా ఉండదు. ఆడ మంచిగా డాన్సులు చేస్తారు, సప్పట్లు కొడతారు, రోడ్ల మీద కూర్చుంటారు. అంత బ్యూటిఫుల్ ఉండే. ఈడ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే, ఈడ ఒక ప్రోగ్రామ్ చేస్తే పీడిఎస్సీ వాళ్ళందరినీ పట్టుకుపోయినారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పటివరకు ఇంకా విడుదల కూడా చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని చేయాలని చెప్పి మనం అడిగినాం నిన్ననే. ఈడ కూడా అంత ఫ్రీగా, ఈడ కూడా చాలామంది నిజానికి మాకు ఆడ ఉన్నోళ్ళకి మస్తు ధైర్యం వచ్చింది మనోళ్ళు చేసిన ఉద్యమాలు చూస్తే. ఆ రోజు ట్యాంక్మన్లో ఆరుణ్య నిర్వహించిన ప్రోగ్రామ్ అసలు ఎంతమంది హ్యూజ్ వచ్చిండ్రు జనాలు. స్లోగన్స్ ఇవ్వడము, మద్దతు తెలపడము, ఇక్కడ నుండి కూడా మేము ఉన్నాం మీకు అన్నట్టు మాకు భరోసా అన్నమాట. అట్లుండే. ఒకటి చెప్పు సరే, చాలా లాస్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పటి వరకు ఉన్న ప్రొటెస్ట్లు లేదా లిటరేచర్ లేకపోతే ఫైట్స్, పాలిటిక్స్, ఇవన్నీ యంగ్స్టర్స్ కాదు, ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళ కప్ ఆఫ్ టీ అని అనుకుంటారు జనరల్గా. ప్రొటెస్ట్లలో కూడా ఈ మధ్య ఎక్కడ పోయినా ముసలోళ్ళే కనిపిస్తున్నారు అనే ఒక వాదన కూడా ఉన్నది. బట్ ఈ ఫ్యూ మంత్స్లో, ఈ 2-3 మంత్స్లో మొత్తం బొమ్మ మారిపోయింది. సో ఇప్పుడు ఎక్కువ ఏజ్ వాళ్ళు లైక్ ఒక 40+, 50+ వాళ్ళు రిటైర్ అవ్వచ్చా? అంత బలం ఇప్పుడు యంగ్స్టర్స్కి ఉందా? ఖచ్చితంగా వాళ్ళు రిటైర్ అవ్వచ్చా అంటే రిటైర్ అవ్వచ్చు అని నేను చెప్పలేను, కానీ వాళ్ళు మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి మనం తెలుసుకున్నామంటే వాళ్ళు ఉండడం వల్లనే వాళ్ళు మనకు ఫీడ్ చేయగలుగుతారు. ఖచ్చితంగా వాళ్ళు మనకు ఉండాలి.
ఆఫ్ కోర్స్ మనం వాళ్ళకి భరోసా ఇవ్వచ్చు, బట్ వాళ్ళు మీరు బ్యాక్ రెస్ట్ తీసుకో, స్టేజ్లో ఉండండి. మీరు రెస్ట్ తీసుకోండి, మేము ముంగట మేము ఉన్నాము, మేము ఇచ్చి పడేస్తాం ఇప్పటి నుంచి అన్నదైతే మేము ఇవ్వచ్చు మనం ఖచ్చితంగా. ఆడ నిజంగా నాకు భయం ఉండేది ఈడున్నప్పుడు. ఉద్యమాలంటే ఎవరు బయటికి వస్తలేరు, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అంటే అప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లున్నాయి, పిల్లలు అసలు బయటికి వస్తలేరు, మాట్లాడతలేరు. నిజంగానే జెన్జీ కిడ్స్ ఇట్లా అయిపోతే జన్ ఆల్ఫా ఎట్లుంటారు, వాళ్ళకి దేశం మీద బాధ్యత ఉంటుందా అని అనుకునేదాన్ని. నిజంగా ఈ 2 monthsలో మొత్తం మారిపోయింది, నువ్వు అన్నట్టు మొత్తం మారిపోయింది. చలో మాకు కూడా దేశం మీద బాధ్యత ఉంది, మేము కూడా మాట్లాడతాం, ప్రేమ మాకే ఉంది. మేము కూడా మాట్లాడతాం, మేము మా రోడ్లను క్లీన్ చేసుకుంటాం, సోషల్ రెస్పాన్సిబిలిటీ, మేము మా నదులను క్లీన్ చేసుకుంటాం, మేమే ఉంటాం మొత్తం అన్నిట్లో. మా చదువులు మాకు కావాలి, మేము మంచి చదువులను తెచ్చుకుంటాం, మేము ముంగట ఉంటాం ప్రతి దాంట్లో అని చెప్పి ముందుకు వచ్చిండ్రు. గ్రేట్ అది. సో యా, భరోసా వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఆఫ్ కోర్స్ జెన్జీ కంటే జెన్ ఆల్ఫా జెన్ బీటా కిడ్స్ ఇంకా ఫాస్ట్ ఉంటారు. వాళ్ళ మూమెంట్స్ కోసం మనం వెయిట్ చేద్దాం. బట్ ఈ సిజేపీ మూమెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా ఏవేవో వస్తున్నాయి. అందులో ఉన్నటువంటి నిజాన్ని బట్టి మళ్ళా జెన్జీ కిడ్స్ రియలైజ్ అయ్యి మళ్ళా తెలివిగా ముందరికెళ్తారు అనేది నా నమ్మకం. అయితే ఇంకా నేను ఎండ్ చేస్తా. నీ దగ్గర మాట్లాడిపించుకున్నా దీని సమ్మప్ నేను చెప్తా కానీ నువ్వు చెప్పు. మీ క్లైమేట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ గురించి ఒక ఐడియా ఇవ్వు, దాని గురించి అది చేస్తున్న పనుల గురించి ఇంకొకసారి కూర్చొని స్పెషల్ ఎపిసోడ్ చేసుకుందాం. వాటి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఖచ్చితంగా. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ దేనికోసం పనిచేస్తుందంటే సోషల్ జస్టిస్ ఇంకా ఎన్విరాన్మెంటల్ జస్టిస్ కోసం పనిచేస్తుంది. ఎన్విరాన్మెంటల్ జస్టిస్ తెలంగాణలో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కడుతున్నారు. అది కట్టడం వల్ల అక్కడున్న ఎకాలజీ మొత్తం నాశనం అవుతుంది, చాలామంది ఇల్లులు కూల్చేస్తున్నారు. బ్యూటిఫికేషన్ కాదు, మనకి ఇప్పుడు ప్యూరిఫికేషన్ అవసరం అని చెప్పి మేము ముందటికి వచ్చినాం అన్నమాట. బ్యూటిఫికేషన్ చేయాలంటే వేరే రకాలుగా చేయండి, ఆ మూసిని క్లీన్ చేయండి, ఈటీపీలు ఎస్టీపీలు తీసుకురండి, అవి తేవడం వల్ల నీళ్లు క్లీన్ అవుతాయి. ఎంత బ్యూటిఫుల్ అవుతుంది ఆ నది. ఇట్లా ఇట్లా నీళ్లు ముట్టుకునేటట్టు ఉంటే నీళ్ళ కన్నా అందం ఏముంటుంది, అక్కడున్న ఎకాలజీ ఏముంటుంది దానికన్నా అందం. ఎటో పోతారు మనోళ్ళు టూర్లకి, ఆడదాకా పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరనే అద్భుతమైన మూసి ఉంది. ఎకాలజీ మంచిగా చేస్తే దాని చుట్టుపక్కల ఎంత అద్భుతంగా అవుతుంది ఆ నది. అది మేము అడుగుతున్నాం. కానీ ప్రభుత్వాలకి ఏమర్థమవుతుందో తెలియదు, కానీ ఒక ప్రభుత్వం వచ్చి ఒకటి కడుతుంది, దాన్ని ప్రభుత్వం పట్టించుకోదు, మళ్ళీ అది వేరే విషయం. అది కడుతుంది, దాన్ని చూసి మనం ఫోటోలు దిగడానికి ఆడ మస్తు ఉంటుంది, అది అయిపోయింది. ఇంకో ప్రభుత్వం వస్తుంది, అమ్మ ఇటు చేసిండు, మనం ఇంకోటి చేయకపోతే ఎట్లా అని చెప్పి వీడో ప్రాజెక్ట్ తీసుకుంటాడు, మనం బ్యూటిఫికేషన్ చేద్దామంటాడు. అరే మీరంతా నాశనం చేసేది ప్రజల డబ్బు, మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెడతాడు, ఆడ ఇండ్లు తీసేస్తారు, ఎకాలజీ ఖరాబ్ చేస్తారు. వీళ్ళు ప్రభుత్వాలు వచ్చి పోతాయి, కానీ మనం మొత్తం బతికేది మనం కదా, అట్లా అవ్వద్దు అని చెప్పి మా సిఎఫ్టీ పనిచేస్తుంది ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ మీద. ప్రతిషా, నైస్ టాకింగ్ టు యూ. చాలా అంటే మంచిగా అనిపించింది. నీ దగ్గర ఇంతవరకు కొన్ని 100 కంటే ఎక్కువ సార్లు నేను మీట్ అయి ఉంటా, బట్ ఈ కన్వర్జేషన్ అనేది గుర్తుండిపోతుంది, రికార్డ్ కూడా అయింది. మళ్ళీ మంచిగా మాట్లాడుకుందాం క్లైమేట్ ఫ్రంట్ ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ గురించి. బట్ విన్నారు కదా, తెలంగాణ అమ్మాయి ప్రత్యూషకి ఈరోజు తెలంగాణ విలువ తెలుసు, ఇకాలజీ విలువ తెలుసు, నేషన్ విలువ తెలుసు. సో జెన్జీ కంటే దేశభక్తులు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు చాలామంది అసలైన దేశద్రోహుల ముందు ఉంది. సో ఆ దేశద్రోహులు వాళ్ళ దారిని మార్చుకోవటమా, వాళ్ళ తెలివి తెచ్చుకోవడమా అనే ఒక పొజిషన్లో ఆ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు తొందర రియలైజ్ అయ్యి వాళ్ళు కూడా ఇలాంటి దేశభక్తులుగా, మాలాంటి దేశభక్తులుగా టర్న్ అవుట్ అవ్వాల్సిన టైం ఇదే. మళ్ళీ కలుద్దాం మళ్ళొక ఎపిసోడ్తోనా. అంటిల్ దెన్, సీ యూ ఆల్.